అందరికి నమస్తే. నేను ఒక స్పెషల్గా ఒక సినిమా టీం దగ్గర ఉన్నా. నిజానికి సినిమా ఇండస్ట్రీ ఇంటర్వ్యూలు చేయం, బట్ ఈ సినిమా కొంత స్పెషల్గా మన తెలంగాణ బేస్డ్. ఈ సినిమా హీరో తెలంగాణ, ఈ సినిమా కథ తెలంగాణ, సినిమా మొత్తం తెలంగాణనే. అందుకనే మనం కూడా మన తెలంగాణను కొంత చూపాలి కదా. అందుకే వచ్చిన సినిమా పేరు కేసీఆర్, కేశవచంద్ర రమావత్. ఆ సినిమా టీం అంతా నా ముందున్నారు. స్వామి రాకేష్, సుజాత అండ్ డైరెక్టర్ అంజి గారు ఉన్నారు. రాకేష్ నాకు చాలా దాదాపు 2008కి వెళ్ళి తెలుసు. రాకేష్ చాలా చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్. నిజంగా ఆయన బాల కార్మికుడు అప్పుడు. అప్పటి నుంచి నేను ఇప్పుడు సినిమా హీరో, సినిమా నిర్మాత, నేను కొంత పరిశానలో ఉన్నా. బట్ రైట్ రాకేష్, నీ జర్నీ నిజంగా నాకు చాలా ఆశ్చర్యమే. నేను చాలా మంది పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ చేస్తా, కానీ మిమ్మల్ని సినిమా వాళ్ళని చేయడం ఫస్ట్ టైం. బట్ రాకేష్ మనోడని చేస్తున్నా. కేశవచంద్ర రమావత్, కేసీఆర్ అనే పేరైతే వచ్చింది. నాకు అర్థం కాలేదు నీ కెరీర్. నువ్వు బొమ్మతో మాట్లాడిచ్చే అది నాకు తెలియదు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి జబర్దస్త్ నుంచి సినిమాలో హీరో, ప్రొడ్యూసర్. హౌ నేను అర్థం చేసుకోలేకపోతున్నా. పొంతన కాదు, డెవలప్మెంట్ అంటే ఏదే. మీలాంటి అన్నలు నాకు ఉన్నారు. మనందరం కూడా మీరు ఉదాహరణకి మీరే ఎంత గ్రౌండ్ నుంచి వచ్చారు. మీరు గ్రౌండ్ రిపోర్టర్. మీరు మనం అక్కడ అందరం చేసేటప్పుడు మీరు మైక్ పట్టుకొని ఉద్యమాల టైంలో ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని రాళ్ళ దెబ్బలు తిన్నారో, ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారో నాకు తెలిసిన గురించి. అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఈరోజు మీరు ఒక సొంత ఛానల్ పెట్టి దానికి ఒక చైర్మన్గా మీకు ఒకంటూ ఒక బలగం, అది ఒక అచీవ్మెంట్. నా పరంగా ఇదే ఒక అచీవ్మెంట్. ఒక్కొక్క రాయి వేసుకుంటాం. రేపు ఏంటి అని అంటే మనందరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ కింద లేయర్ ఎవరికి తెలియదు, ఈ పైన లేయర్లు మాత్రమే మనకి తెలుస్తూ ఉంటాయి. కానీ చాలా ఆనందం. నేను ఆహ్వానించగానే మీరు పొలిటికల్కి సంబంధించిన చాలా బిజీలో ఉంటారు. సినిమా గురించి ఇలా వచ్చి నా గురించి మీరు మాట్లాడటం అనేది ఈ సినిమా యొక్క గొప్పతనాన్ని, విలువని, ఔన్నత్యాన్ని చాటుతుంది రేపు. అది నేను బలంగా నమ్ముతా. నేను నిజంగా మీ తమ్ముడు ఇన్ని కష్టాలు మీరు చూశారు కాబట్టి చాలా గర్వించదగ్గ, రేపు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాదగ్గ సినిమానే చేశాడు. ఆషామాషి సినిమా అయితే చేయలేదు. రాకేష్, నాకు అర్థం కాలేదు. కేశవచంద్ర రమావత్ పేరు బాగుంది. కేసీఆర్ కన్నా ఈ పేరు బాగుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయిందా? లేదన్న, ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్స్ బిఫోర్ మేము ఈ సినిమాని ప్రకటించడం జరిగింది. అప్పుడే ధైర్యం, అప్పుడే ఏంటో తెలియదు. మరి ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఎట్లా అంటే నేను పర్మిషన్స్ తెచ్చుకున్నా, ప్రతి దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నాం. ఎలక్షన్స్ ఇంకో 3 నెలలు అనగా మా సినిమా స్టార్ట్ అయింది. ఓకే, అన్నీ కుదురుంటే గుంపులో గోవిందంలో కొట్టుకుపోయేదేమో నా సినిమా. దేవుడు ఆపాడు. ఇలా కాదు, నీకు ఒక స్పెషల్ జోన్ ఉంది, నీ జోనర్లో ఒకటి ఉంటుంది, ఆ జోనర్లోనే నువ్వు వెళ్ళాలి, నీ సినిమా ల్యాండింగ్ టైం నేను రాసి పెట్టాను అన్నట్టుగా 22వ తారీఖు నా జీవితంలో నా ల్యాండింగ్ టైం. రేపు మీ అందరు వచ్చి మీ అందరి ఓటు నాకేసి నన్ను ఒక మెగా మెజార్టీతో గెలిపించాలి. సుజాత కూడా నా కొలిగు తెలుసు. ఈమె ఎవరు కొలిగు? అన్ని ఛానల్స్ V6 లో కొలిగు. ఫస్ట్ ఆమె అక్కడనే జర్నీ స్టార్ట్ అయింది. ఈ సినిమా చెయ్యాలనే ఆలోచన మీ ఇద్దరిలో ఎవరిది అసలు? అమ్మో, సినిమా నాకు అన్ని పెద్ద ఆలోచనలు, పెద్ద కళలు లేవన్నా. కళలు, పెద్ద కళలు కనాలన్నా, ఆ కళలు నిజం చేసుకోవాలన్నా ఈయననే. ఆలోచనలు పెద్దవి కూడా ఈయననే. ఈ ఆలోచనతో పాటు నేను ట్రావెల్ అవ్వడమే జీవితంలో నాకు దేవుడు రాసిన రాత అనుకుంటున్నాను. ఆయన ఆలోచనలతోనే ఆయనతో ట్రావెల్ అవుతున్నా. కానీ ఎట్లా సుజాత, సినిమా అంటే నాటే జోక్. ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేద్దాం అంటే చాలా కష్టం. అట్లాంటి ఒక సినిమా అంటే అంత కోఆర్డినేషన్, మనీ, చాలా కావాలి. సినిమాకి ఆఫీస్ ఓపెన్ చేయలేదు, అందుకే సినిమా చేసాం అంతే. ఆఫీస్ ఓపెన్ చేస్తే చేయలేదన్న. అంటే మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము అని ఒక దగ్గరికి పోయి ఈతలు కొట్టుడు అట్లాంటివి ఏం చేయలేదు. సినిమాను అందరూ ఈ సినిమాని ఇష్టపడి చేసిండ్రు, కథని ఇష్టపడి చేసిండ్రు. కాబట్టి ఇవాళ ఇంత మంచి పేరుతోని బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నది. ఈ కథ అంతా రాకేష్ కథ అంతా అయినది అనుకున్నా. డైరెక్టర్ అంజి గారు. నాది ఒక్కడిది కాదన్న కదా, టీం అందరిది. మేము అందరం డిస్కస్ చేసాము. అంటే ఆ లైన్ అనుకున్నాము. కూర్చొని కథను అన్ని మాటలు మాత్రం నా ఫ్రెండ్ రాజ్ కుమార్ రాశాడు. ఈ కథ నేను, నా రైటర్స్ నవీన్ ఇంకొకరు ఉన్నారు, ఆయన అనుకున్నాం. మీ అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక రూమ్లో ఎలా ఏమంటారు దాన్ని, మాక్ టెస్ట్ లాగా అందరం ఒక్కొక్కటి అనుకుంటూ ఉంటే దీనికి భాష సహాయ సహకారాలు ఏమందించింది,
అంజన్న ఎక్కడైతే ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిట్ అయిపోతే ఆయన ముందే ఊహించి ఏ సీన్ తీయాలి, ఏ సీన్ ముందుగా తీయకూడదు, ఎడిట్ లేపేయండి, ఇది ఎందుకు వస్తుంది, ఇది పెట్టు అని ఎడిట్ చేశారు. ఆయన సీనియారిటీ మాకు ఉపయోగపడింది. లేదా మేము గనక చేస్తుంటే ఈ సినిమాని ఇంత తొందరగా పూర్తి చేసే వాళ్ళం కాదు, ఇంత తొందరగా థియేటర్ల దగ్గరికి తీసుకొచ్చేంత ప్రయత్నం మాదైతే చేయలేదు. ఇంత బ్రహ్మాండంగా కూడా వేరే వాళ్ళైతే చేసేటోళ్ళు కాదు. కానీ 1 year అయింది షూటింగ్ స్టార్ట్ అయ్యి. ఎలక్షన్స్ ముందు అంటే ఆల్మోస్ట్ 1 year. సినిమా 10 months అయిందా షూటింగ్? 13 నెలలు అన్న. నాకు గుర్తు బాగా 13, ఇప్పుడు 14 నెలలు రన్నింగ్. ఒక ఉద్యమమే. రాకేష్, జబర్దస్త్ చేసినావు కదా, జబర్దస్త్ లో కూడా నువ్వు తెలంగాణ స్లాంగ్ బాగా వాడినావు, చూసినాను. తెలంగాణ బేస్డ్ వాడినావు, అది ఓలే లైన్ దాటలేదు. బట్ ఈ సినిమా ద్వారా మీరు తెలంగాణకి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణకి నేనేం చెప్పనన్నా, రేపు నా తెలంగాణ ప్రజలు చూసి గర్వంగా 100 మందికి చెప్తారు ఇది మా సినిమా. డెఫినెట్గా ఇందులో అత్యద్భుతంగా భాష ఉంటుంది, యాష ఉంటుంది, తెలంగాణ పట్టుకు సంబంధించి తెలంగాణ ప్రాంతీయం, తెలంగాణ బాధ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నైతికత విలువలు, తెలంగాణలో ఉన్నటువంటి బంజారా ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులు కూడా ఈ సినిమాలో చూపించాం. రాజు గారు మీరేం చెప్తారు వీళ్ళ గురించి? వీళ్ళైతే పాపం పెద్ద పెద్దలో కలుస్తాడు కదా, నేను చెప్తుంటే ఆయన ఏమంటారంటే ఇచ్చేస్తుడే చూస్తున్నాడు. ఏం సార్ ఈ పిల్లలు ఎలా మాట్లాడతారు, టీచర్ గా మీరు ఏం మాట్లాడరా? నేను చిన్నప్పటి నుంచి ఆ గ్రోత్ చూసారు కదా, దాని వల్ల చిన్న ఇంకా షాక్ లో కాదు కానీ మన వాళ్ళు ఎదిగినరు. బట్ సినిమా మెచ్యూరిటీ ఎట్లా ఉందండి మీరు, మీ అబ్జర్వేషన్? కష్టం సార్ అది యాక్చువల్గా, ఎందుకంటే తనకు బేసిక్గా జబర్దస్త్ స్టేజ్ నుంచి ఎన్నో స్కిట్లు రాసిన ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదండి. సో ఒక అద్భుతమైన కథను రెడీ చేసుకున్నారు వీళ్ళు. ఆ కథను తీసుకొచ్చేసి అన్న మీరు చేయాలని చెప్పి అన్నారు. వాళ్ళు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తే దానికంటే మించే మేము చేసాం ఈ సినిమాకి. సో కంప్లీట్గా సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ ఈ సినిమాకి చాలా విజువల్ వండర్గా ఉంటుంది. సినిమా ఏదైతే అనుకున్నామో కథను ఇంకా బాగా మోర్ ఇంపాక్ట్ తీసుకెళ్ళామండి. ఎక్కడ ఎటువంటి ఎమోషన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది సినిమా. నేను ఇప్పుడు 1 సార్లు చూసుంటాను సార్, 100 times కూడా చూసినప్పుడు కూడా నాకు కొన్ని సీక్వెన్స్లో నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటిది నార్మల్ ఆడియన్కి డెఫినెట్గా మినిమం 10 సార్లు ఈ సినిమా చూస్తున్నప్పుడు కంటెంట్ పెట్టుకుంటారు. తెలంగాణలో ఈ ప్రేమలు అవి డిఫరెంట్ ఉంటుంది, కొంచెం వేరే ఎవరికి వాళ్ళకు ఉంటుంది. తెలంగాణలో ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మా వ్యవహారం అంతా వేరే ఉంటుంది. అదంతా కనిపిస్తుంది సినిమా. అయ్యో సార్, సినిమా ఫస్ట్ ఓపెనింగ్ దగ్గర నుంచే మేము ప్రాబ్లమ్స్ చూపించుకుంటూ వెళ్ళాం. ఓకే, ఫస్ట్ 10 నిమిషాల్లో ఏడ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత అంతా కూడా అంటే అన్ని రకాలుగా అనిపించుకున్నారు. సినిమా అంటే సార్, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లవ్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి. అలాగే ఈ సినిమా అన్ని కలిసికట్టుగా వచ్చినాయి. సో అది కథ అనేది ఇది మళ్ళీ వచ్చే కథ కాదు సార్. ఇది మళ్ళీ అనుకున్నా కూడా దీన్ని తీయలేము మళ్ళీ మనం. ఓకే, సో ఇది ఈ సినిమా తను రాసుకోవడం, తను చేయడం, తను ప్రొడక్షన్ చేయడం, నా దగ్గర రావడం, నేను డైరెక్షన్ చేయడం, ఫోటో చేయడం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇది మళ్ళీ అనుకున్నా కూడా ఇలాంటి సినిమా మేము చేయలేము. ఇది ఇంత అంటే ఓవర్ అనిపించిద్దేమో కదా సార్. ఇప్పుడు రిలీజ్ కాలేదు కాబట్టి 22nd తర్వాత అందరు చెప్పే మాట ఇదే అవుతుంది. చాలా బాగా చేశారు, చాలా మంచి అటెంప్ట్, రాకింగ్ రాకేష్ చాలా ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు, ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానివ్వండి, ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, చాలా ఎలివేట్ అయిందండి సినిమా. ఓకే స్వామి, మీరు చెప్పండి, ఒక సినిమా తీయాలంటే అసలు దానికి పెద్ద ధైర్యం కావాలి ముందు. మీరు ఏ ధైర్యంతో ఈ సినిమా తీసిండ్రు? ఆ పదం ఉన్న ధైర్యంతో కేసీఆర్ అనే పదం పెట్టా. ఆ కేసీఆర్ అనే ఒక పదం నన్ను ఎంతవరకు నడిపించిందంటే, నా కోసం నేను ఖర్చు పెట్టలేని డబ్బును కూడా తీసేదాకా నన్ను తీసుకెళ్ళి, నా కోసం నేను ఏమి ఖర్చు పెట్టుకోని వ్యక్తిని కూడా నా డబ్బుని నేను తీసి దీనికి పెట్టాలి, దీనికి చెయ్యాలి, సినిమాకి మనం పెట్టాం. సినిమా అని 3 పదాలు, కేసీఆర్ అనే 3 పదాలు, ఈ 6 పదాలు నన్ను ఏ వారం పడుకోనీయకుండా నన్ను నిరంతరాయంగా నడిపిస్తూనే ఉన్నాయి. ఎట్లా తెచ్చాను, ఎక్కడ పెట్టాను, ఏం చేశాను, ఈమెకు తెలియదు, ఆయనకి తెలియదు, చేశాను. కథ బలం అట్లాంటిదన్న లెక్క తేలిందా? ఎంత ఖర్చు అయింది? పోనీ ఇంకా తెలియదన్న. మా సీఏ ఇంకా తలపట్టుకొని కూర్చుంటున్నాడు. ఏంద్ర స్వామి ఇది ఎవ్వరు ఇల్లు అమ్మేసుకున్నారా? ఇల్లు భూమి అంతా అమ్ముకోవాలి సినిమా తీయాలంటే అంటారు కదా. తప్పన్న, నాకు ఈ సినిమా రేపు అన్నీ ఇస్తుంది. ఆకాశం అంత కీర్తిని నాకు ఇస్తుంది ఈ సినిమా. ఎన్నమ్మితే ఉందన్న భూమి మీద ఉండేది. ఇప్పుడు ఎంత కష్టపడ్డా, ఎవరు కష్టపడ్డా పేరు గురించానన్న. ఆ పేరు మాకు 30లో వస్తుందంటే మేము ఎంతో జీవితంలో ఎంతో బ్లెస్ చేసుకుంటే, ఆ దేవుడు ఆశీస్సులు, మీ అందరు ఆశీస్సులు ఉంటే మాకు ఎంత పేరు రాగలరు, మీ ముందు మేము కూర్చోగలం. ఇంత గొప్ప సినిమాని మేము రేపు ఎంతోమందికి రిప్రజెంటేటివ్గా రేపు దీనికి అవార్డు తీసుకొస్తానని నేను ధైర్యంగా చెప్తున్నా. నేను దీనికి 3 అవార్డులు నేను పక్కా పట్టుకొస్తా. 3 అవార్డుల నుంచి చాలా చిన్న సంఖ్య.
నేను ఎన్నో అవార్డులు తీసుకొస్తాను ఇంత గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ నాకున్న నమ్మకం, సినిమా పట్ల నేను చేసినటువంటి సాహసం. సుజాత నీకేం భయం కాలేదా? ఇప్పుడిప్పుడే ఎదిగి ఓ స్టేజ్కి వచ్చిన రాగేష్, మీరు ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, అసలు ఏడిపోతున్నాము, ఏమైతుంది, ఏమనలేదు సుజాత? అంటే ఈ విషయంలో ఈయన కంటే ఇంకా మొండిది, ఏ పెట్టి నా కారు కూడా పెట్టి ఇంకా చూసుకున్నాం మరి. ఒక జీవితంలో ఒక పని చేయాలి, ఒక అచీవ్మెంట్ చేయాలని అందరికి అనిపించదు అన్న. ఏదో సేఫ్గా బతుకుదాం, వస్తుంది కదా ఎటు నుంచి వస్తుంది కదా, మనం ఇట్లా బతుకుదాం అంటే మనకు మా నెల తిరిగేసరికి మన అకౌంట్లో కొన్ని పైసలు ఉంటాయి, ఆ పైసలతో మనం ఈ నెల ఈ ప్లాన్ చేసుకుందాము, ఇది తిందాము, ఇక్కడికి పోదాము అని చాలా మంది అనుకుంటారు. సేఫ్ జోన్లో బతకాలనుకుంటారు. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలని చాలా తక్కువ మందికి ఉంటుంది. దాంట్లో ఈయనకు ఉన్నది. నాకు ఆయన సంకల్పం నాకు నచ్చింది కాబట్టి అని చెప్పేసి మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి. చెప్పిండా సినిమాకి ఎంత ఖర్చు అని చెప్పిండా? ఖర్చు గురించి ఏం చెప్పలేదు, కానీ డబ్బుల గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం మీరు అసలు డబ్బులు లేవు అని చెప్పేసి మీరు ఆలోచన చేయకుంటే కావాలంటే కార్లు ఇట్లా అమ్మేద్దాము, ఏం ఇబ్బంది లేదు. ఎంత వస్తాయి సినిమాకి, ఎంత కడతారు అన్న? దీంట్లో అంటే ఒక చిన్న రేణు కూడా మాకు ఒక 100 రూపాయలైనా 1000 రూపాయలైనా మాకు దీనికి హెల్పే అన్న. అంటే ఆఫీస్ దిగకుండా ఎవరికి మాకు ఈ తిండి కావాలి అని చెప్పేసి లొకేషన్ ఉన్న వీళ్ళు అడగకుండా మా పగలు లేదు రాత్రి లేదు దోమల దగ్గర పడుకొని ఏందో అసలు ఆ చెట్లనే వీళ్ళు ఒక బెడ్రూమ్ లాగా అనుకొని పండుకొని కష్టపడినారన్న సినిమాకి. అంటే ఏదో అన్ని విలాసవంతమైన అనుభవించుకుంటా క్యారవాన్లు పెట్టుకొని సినిమా తీయలే. చెట్ల కింద నీడనే క్యారవాన్లు అయిపోయినాయి. ఆ ప్లేట్లలో పెట్టుకొని తిన్నా, అది ఉడికిన అన్నం తింటున్నారా ఉడకనన్నం తింటున్నారా అట్లాంటి తిండి తిని సినిమా చేసినారు. సినిమా చేసేటప్పుడు మస్తు కష్టపడ్డారు. అంటే మట్టినే పట్టుకొని వాళ్ళ కథను ఈ మట్టిలో నాకు కథ ఉన్నదని చెప్పేసి క్రూ అంతా కూడా కష్టపడినారన్న సినిమా. ఆ సినిమాకి అంత బలం ఉన్నది కాబట్టే మీరు అసలు ఎక్కడ వెనకడ వేయకుంటే మీకు ఏ విషయంలో కావాలంటే ఈ ఏజ్లో మీరు ఏం చేయాలనుకుంటే మీరు అది చేయండి. పిల్ల పెద్దగైన తర్వాత అయ్యో నేను నాకు ఆ ఏజ్లో చేయాలనుకున్నా నేను చేయలేకపోయినా అనేది మీకు ఉండదు. నాకు అట్లాంటి ఆశయాలు నాకు ఏం లేవన్నా, నేను ఈ సినిమాలు తీయాలి ఇట్లాంటివి నాకేం లేవు. ఆయనకున్నది కాబట్టి నేను సపోర్ట్ చేయాలి. రాకేష్ నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మీరు ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఉన్నారా? సినిమా కోసం వీళ్ళు అమ్మేసిండ్రా? ఇంటి కాగితాలు పెట్టి పైసలు తీసుకొని వచ్చిండు. ఏడా అంటే బ్యాంక్ లో ఇక్కడ ఉన్న ఇల్లు బ్యాంక్ లో పెట్టేసి ఇక్కడే ఉంది, నాకు ఇంకెక్కడ లేదు. ఒకటే అన్న ఇల్లు ఒకటే ఒక ఇల్లును ఒక పెళ్ళాన్ని సంపాదించుకున్నాడు. ఆ ఇంట్లోనే ఉంటాడు, ఆ పెళ్ళతోనే ఆ ఇల్లు పేపర్లు బ్యాంక్ లో పెట్టేసిండు. ఇప్పుడు ఏం కదా అన్నీ వస్తాయి, అంతకన్నా గొప్పగా ఇస్తాను. యా, కేసీఆర్ దగ్గరికి వస్తాం మళ్ళీ. కేసీఆర్ అనే సినిమా తీసిండ్రు. కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయి ఉన్నాడు, ప్రజానాయకుడిగా ఉన్నాడు, బట్ ఓడిపోయి ఉన్నాడు. ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నారు సినిమా రిలీజ్ చేయడం? అన్న ఉద్యమానికి కరెక్ట్ టైం అంటూ ఏది ఉండదు. నేను నా సినిమాను ఉద్యమంతో పోలుస్తాను. ఎందుకు అని ఎవరన్నా మీలాంటి మేధావులు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు నా ముందు కూర్చొని ఈ ప్రశ్న సంధించినప్పుడు నేను ఒక మాట చెప్తా. ఉద్యమం ఎప్పుడు ఒకరితోనే మొదలవుతుంది, లక్షల మందితో ముగిస్తుంది. నా ఉద్యమం నా ఒక్కరితో మొదలైంది, వీళ్ళందరూ కలవటం వల్ల ఈ యొక్క సినిమా అయింది. రెండు ఒకటే. నా ఉద్యమం ఓడిపోదు, నేను ఓడిపోను. నా పదాలు కూడా ఆయన పేరు పెట్టుకున్నా. నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను. ఎవరికి ఉంటారండి ఫ్యాన్స్? అందరికీ ఉంటారు ఫ్యాన్స్. శివారెడ్డి గారికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ మీకు ఫ్యాన్స్. అలాంటిది తెలంగాణ రాష్ట్రాన్ని స్థితిగతుల్ని దాన్ని అత్యంత అద్భుతంగా ఒకప్పుడు తెలంగాణ ఏంటి ఇప్పుడు తెలంగాణ ఏంటి అని ఒక్కసారి మనం మ్యాప్లో చూసుకుంటే వెనక్కి వెళ్ళి నాకన్నా గొప్పగా మీకు తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ వర్క్లో పనిచేసింది మీరు కాబట్టి. ఎంత దారుణమైన స్థితులు ఉన్నాయి, ఎంత అటువైపు బౌన్స్వాడ అటువైపు మహారాష్ట్ర బార్డర్ పోతే నేను చూశాను, రోడ్లు ఉండవు మన తెలంగాణలో. నేను ప్రోగ్రామ్ చేశాను, నేను లారీలు ఎక్కి ప్రోగ్రామ్ చేశాను. మహారాష్ట్ర బౌన్స్వాడ అటు పోతుంటే నరాలు దిగేవి. ఇది తెలంగాణ అని. రోడ్లు చక్కగా ఉండేవి కాదు. అంతెందుకన్నా వరంగల్ నుంచి హైదరాబాద్కి సింగిల్ బిన్ రోడ్డు ఉండేది. యాక్సిడెంట్ అయితే కొన్ని 100 మంది చచ్చిపోతారు సింగిల్ బిన్ రోడ్లో. అలాంటి రోజులు నేను చూసా. అలాంటిది హైదరాబాద్ ఏంటన్నా రింగ్ రోడ్లు ఏంటి, ఆ కథ ఏంటి, వెళ్తుంటే ఒక్కొక్క తెలంగాణలో ఇటువైపు అటువైపు. నేను చూసింది ఆంధ్రాలో కాదు ఈ సినిమా, నా తెలంగాణలో షాద్నగర్ పక్కన తీశారు. పచ్చదనం కనపడింది టోటల్. ఎక్కడ చూడు పచ్చదనం, వాటర్ కనిపించింది. అమలాపురం కాదు నేను తీసిన సినిమా, షాద్నగర్ పక్కన తీసే ఈ సినిమా. భీమవరంలో కాదు నేను తీసిన సినిమా, షాద్నగర్ పక్కన ఉన్నటువంటి కేశవరావుపల్లి అని ఒక తాండాలో తీశా. ఎంత బ్యూటిఫుల్గా చూపించారన్న ఆయన. పచ్చటి పొలంలో షాట్ పెడితే పైర్లు ఒకప్పుడు తెలంగాణలో 2 పంటలు పండితే, 2 పంటలు భౌగోళిక స్వరూపంగా ఇక్కడ ఉన్న మట్టికి ఇక్కడ ఉన్న డెక్కన్ భూమికి 2 పంటలు పండుతాయి. ఇప్పుడు ఎన్ని పంటలు పండుతున్నాయి తెలుసా అన్న?
3 పంటలు పండించే గొప్ప రైతు ఉంటే 4-5 పంటలు పండుతుంది తీయగలిగితే. అలాంటి పేరు పెట్టి నేను సాహసం చేస్తున్నప్పుడు ఎంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని తీస్తాను నేను సినిమా. అసలు ఎందుకు తెచ్చారు కేసీఆర్, ఎందుకు తీసుకొచ్చిన సినిమాలకి? సినిమా తీయొచ్చు మీరు, లవ్ ఎమోషనల్, ఇంకేమన్నా? నేను అభిమాని, చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా వెళ్తే సచిన్ టెండూల్కర్ గారి ఫ్యాన్స్ ఉంటారు, ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు. నేను అదే చెప్పాను, మీకు ఎంప్లాయ్ కూడా మీకు ఫ్యాన్స్ ఉంటారు. స్టార్ట్ అవ్వడమే కేసీఆర్ అభిమాని నుంచి స్టార్ట్ అయ్యింది. నేను కేసీఆర్ ఒరిజినల్ అభిమానే, సినిమా అభిమానే? ఒరిజినల్ అభిమానిగా, సినిమా అభిమాని. నేను చేస్తూ తెలియకుండా నరాల్లో కేసీఆర్ గారిని పెట్టేసుకున్నాను. నేను కథ రాసుకున్నప్పుడు కేవలం ఆయనకి అభిమానిని మాత్రమే. నేను సినిమా రాయాలి చేయాలి అని అంటే కేవలం నేను ఒక అభిమానిగా ఊహించి నేను రాయగలను. నాకు రాస్తూ చేస్తూ తెలియకుండా నాలో నేను ఇంజెక్ట్ చేసుకున్నాను. అలాంటిది నన్ను ఈ సినిమా కేసీఆర్ గారి దగ్గర ఒక్కసారిని కల్పిస్తే బాగుందని అనుకున్న నన్ను, నా పాట స్వరగతులు స్వరజతులు పల్లవించిన నేల గద్దర్ గారు రాసి గోరెటెంకర రాసి గారి పాట నన్ను కేసీఆర్ గారు పక్కన కూర్చోబెట్టి 2 గంటలు. ఎప్పుడు కలిసిండ్రు? ఎప్పుడు ఒకసారి నేను ఫోటో చూసిన, కలిసింది ఎప్పుడు? పాట రిలీజ్ ఆయన చేశారు, కేసీఆర్ సాంగ్ రిలీజ్. ఏమన్నాడు కేసీఆర్? ఏంది నా పేరు మీద సినిమా తీసుకున్నాడా? చెప్పాడు కథ ఏంటని అడిగాడు. కథ ఆయన సినిమా చూపిస్తాను చెప్పాను కదా, మీకు నేను సినిమా చూపిస్తాను, టైం ఇస్తాను. తప్పకుండా సినిమా. ఆయన సినీ ప్రేక్షకుడు, కళాకారులు అంటే చాలా అద్భుతమైన గౌరవం ఉన్న వ్యక్తి, పుస్తకాలు చదువుతూ ఉంటాడు, విజ్ఞానం అన్నీ ఉన్న వ్యక్తి. ఆయన 100 పుస్తకాల గ్రంథాలయ గని. ఆయన అంత కూర్చుంటే ఆ మార్పులు, వరకవి సిద్ధప్ప, అప్ప, ఆ పదాలేవి. కొంతమందిని చాణక్య గోపురాధామాలు, చాణక్యుడు కాదు, ఇంతకుముందు కాకతీయుల కన్నా ముందు చాణక్యులు ఉండేవాళ్ళు మన దగ్గర. కాకతీయులు వెళ్ళినటువంటి చాణక్యుల గోపురం అది పెట్టండి అని. అది నా వయసు ఎంత, నేనెంత, ఆయనే చేశారు. కేసీఆర్ గారు చేశారు. ఓకే. నా పాట కేసీఆర్ గారు కలిస్తే చాలు అనుకుంటుండే. తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డకైనా సరే, ఏ అన్నకైనా, ఏ చెల్లికైనా కేసీఆర్ గారిని ఒక్కసారైనా కలిస్తే మంచిగా ఉంటది అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. అట్లాంటిది ఆ పాట మమ్మల్ని 2 గంటలు కూర్చోబెట్టింది కేసీఆర్. ఈ అమ్మాయి అట్లనే చూస్తుంది, ఏడుస్తుంది. సడన్ గా ఫోను సార్ కార్లో పాట విన్నారు, ఎవరితో రమ్మన్నారు అని. యాక్చువల్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ఆయన కలవాలంటే ఒక పద్ధతి, ఆయన ఒక టైం ఇవ్వాలి, ఆయన కూర్చుంటాడు, రాజు అందరం కూర్చుంటాడు. ఏంది రమ్మన్నారని నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు చాలాసార్లు ట్రై చేసి కానీ అవ్వలే. అనగానే వెంటనే నేను బయలుదేరి ఎవరిని తీసుకెళ్ళాలి, ఏం చేయాలో తెలియట్లేదు, ఉన్న పలంగా వెళ్ళిపోయాము. అదేమో స్టిక్కర్ అంటారు, ఓపెన్ చేద్దాం అక్కడ అంటాడు. అప్పటికప్పుడు అన్ని ఆగమేఘాల మీద వాళ్ళే పాపం దగ్గరుండి అన్నీ అక్కడ మా రాఘవన్న ఆయన ఒక ఆయన ఉంటారు, ఆయన ఏర్పాటు చేసి మమ్మల్ని దగ్గరుండి కల్పించి ఆయన చేతితో మజ్జిగ తాగాం. ఆ మజ్జిగ నీళ్ళ ప్రభావం ఇక్కడ వచ్చింది. తాగు, కంగారు పడక, మజ్జిగ తాగు అన్నాడు. చాలు కదా జీవితానికి. ఏమనిపించింది కేసీఆర్ కలిస్తే? ఆయన మాటలు వింటే మీకు ఎందుకు? నేను దీనికన్నా ముందు ఈ సినిమాలో కేసీఆర్ గారు నటించారు. పెద్ద బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ గారు ఇందులో నటించారు. ఎందులో? ఆయన చిత్రీకరించడం జరిగింది. ఇందులో కేసీఆర్ గారు ఉన్నారు. ఉన్నారు. ఒక దగ్గర రిలీజ్ చేద్దాం అనుకున్నా. నేను యాక్చువల్లీ 18th రిలీజ్ ఫంక్షన్ లో చెప్దాం అనుకున్నా, టక్కన నోరు వచ్చేసింది. కేసీఆర్ గారు ఇందులో ఉన్నారు. దగ్గరుండి షూట్ చేసాం. ఆయన షూట్ చేయడం అంటే ఆయన సభలో ప్రసంగిస్తూ ఉండగా దగ్గరుండి కొన్ని పదాలు మనకు కావాలి. కొల్లూరు అనే ఒక బహిరంగ సభలో కొల్లూరు అని పాల్గొన్నారు. కొల్లూరులో అక్కడ సెలక్షన్ టైంలో నేను ఆయన దగ్గరుండి మనకేం కావాలో ఏంటో ఆ పదాలని చెప్పించుకున్నాను. కేసీఆర్ ఈ సినిమాలో ఉన్నాడు. ఈ విషయం తెలియదు చాలా మందికి. సుజాత, ఇంత ముందు ఏదో చెప్తున్నావు, ఏమనిపించింది కేసీఆర్ చూస్తే? అన్న ఆబ్వియస్లీ అన్న తెలంగాణ బిడ్డగా నాకు కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్నప్పుడు మేము కాలేజ్లో మేము కూడా పోయి ధర్నాలలో కూర్చుంటుండే. ఆ టైంలో అనుకుంటుండే, ఉద్యమం చేసిన ఈ నాయకుడిని ఒక్కసారి జీవితంలో చూడాలి అని చెప్పి. తెలియకుండానే నా భాష నేను పుట్టి పెరిగిన భాష, నేను నమ్ముకున్న భాష నన్ను ఇలా ఇక్కడ నిల్చోబెట్టింది. కానీ కేసీఆర్ గారి దగ్గర నిల్చోబెట్టదా అనేది నాకు ఒక కళనే. నాకు కేసీఆర్ గారిని కలవాలనుకునేది, కేసీఆర్ గారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకునేది ఒక కళ, నాకు ఒక డ్రీమ్. అట్లాంటిది ఆయన నా కళ్ళ ముందు నేను ఇట్లా కూర్చున్నప్పుడు నాకు అసలు అర్ధగంట సేపు నాకు ఏమవుతానో కూడా నాకు అర్థం కాలేదు. నేను ఆయనను చూసుకుంటే నేను అట్లా ఉండిపోయినా, నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు కాడుతున్నాయి. ఒక అంతే అన్న, ఒక అద్భుతాన్ని నేను చూసిన ఫీలింగే ఉన్నది నాకు. రాజు గారు, మీరేం స్టడీ చేసింది కేసీఆర్ గురించి? వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే లేదా కథ? లేదండి, అలాంటి ఒక గొప్ప లీడర్ పేరు పెట్టడమే మేము చేసిన ఒక మంచి పని అనుకుంటున్నాం. ఎందుకంటే చరిత్రను చూసినాం కదా మేము ఎంతమందికి. తను చెప్పినట్టండి, ఒక స్టార్స్ మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు అనేది కాదు కదా. సో కేసీఆర్ గారికి కూడా చాలా లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు కదండి. అలాంటి ఒక
చిన్న పిల్లాడి ఫ్యాన్. చిన్నప్పటి నుంచే ఆయన స్పీచ్కి, ఆయన మాటలకి ఇన్స్పైర్ అయ్యి కేశవ రమావత్ అనే షార్ట్ కట్లో కేసీఆర్ అని పెట్టుకొని హ్యాండ్ పెన్ ట్యాటూ వేసుకునే ఒక వీరాభిమాని కథ ఇది. ఓకే. అంతేగాని ఎక్కడ దీన్ని మేము డైవర్ట్ చేయట్లేదు, ఎక్కడ పొలిటికల్గా ఏమి ఇక్కడ టచ్ చేయలేదు, ఎవరిని మేము టార్గెట్ చేయలేదు, ఎవరి గురించి చెప్పలేదు. సో తెలంగాణలో ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చూపించాము. దాంట్లో తాండాలో జరిగిన ఒక కథ. దాంట్లో ఆ కుర్రాడు ఎంత కష్టపడ్డాడు సిటీకి వచ్చి ఆయన కలవడానికి, కలిసారా లేదా, ఎందుకు కలవడానికి వెళ్ళారు అనేది మన సినిమాల కథ. కేశవ్ చంద్ర రమావత్ అంటే కేసీఆర్ అని పేరు అట్లా రావాలని ఆ పేరు పెట్టుకుంటారా? నేనా? నేను తాండాలోకి సినిమా కన్నా ముందు మేము ఒక షూట్ చేద్దామని ఒక తాండాకి వెళ్ళాం స్వామి. అక్కడ మన లొకేషన్ చూస్తాం కదా, ఇక్కడ షూట్ చేద్దామా అక్కడ షూట్ చేద్దామా అన్నప్పుడు కేసీఆర్ నేను ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ మా టైటిల్ అన్న ఒక్క నిమిషం ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. మేము పెట్టుకున్న పేరు మొదటి నుంచి మేరా నామ్ కేసీఆర్. సినిమా ముందు పేరు మొత్తం టైటిల్ పడిపోయింది, రిజిస్ట్రేషన్ మేరా నామ్ కేసీఆర్. కానీ కేసీఆర్ గారి పేరు పెడుతుంటే మనం నో అబ్జెక్షన్ లెటర్లు అవన్నీ తెచ్చుకోవాలి పార్టీ నుంచి, కథను సబ్మిట్ చేయాలి, అవి చేయాలి ఇవి చేయాలి, చాలా ఉంటాయి. సో రేపు కనుక మన లాపరంగా కనుక ఏదన్నా కనుక ఇబ్బంది అయితే మనం దానికి ఏంటి అంటే కేశవ చంద్ర రమావత్ అనే కుర్రోడు షార్ట్ కట్లో కేసీఆర్ అడ్డుకొట్టే లాపరంగా. సో నీకు తాండలో ఒకరిని అడిగా ఏంటి మీ పేర్లు ఏమన్నా ఉంటాయంటే రావత్ అని ఉంటాయి, రాథోడ్ అని ఉంటాయి, రమావత్ అని ఉంటాయి, భానవత్ అని ఉంటాయి. సో అలాంటివి పెడదాం అనుకున్నప్పుడు నాకు ఎందుకు టక్కున కేశవ చంద్ర రమావత్ అంతే, కేసీఆర్ అంటే వీర అభిమాని చోటా కేసీఆర్. అది పేరుని షార్ట్ కట్లో కేసీఆర్ అని మార్చుకొని చోటా కేసీఆర్ అని ఊళ్ళో అందరితో పిలిపించుకుని ఒక వీర అభిమాని కథ ఈ సినిమా. కానీ కమర్షియల్గా ఏం ప్రాబ్లం కాలేదా? ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ఓకే, బట్ సినిమా ఆంధ్రాలో ఆడాలి, అవసరమైతే ఇంకొక వేరే రాష్ట్రంలో ఆడాలి. ఏం చెప్పాలన్నా ప్రెస్ మీట్ అంటే ఇది కాదు, కానీ ఆంధ్ర వాళ్ళే బాగా ప్రోత్సహిస్తున్నారు ఈ సినిమా, మన తెలంగాణలో ఎవరు ప్రోత్సహించట్లేదు. మీరు ఏమనుకున్నా పర్లేదు, నిర్మోహమాటంగా స్ట్రైట్ అట్ ఫార్వర్డ్ చెప్తున్నా. నాకు ఊపు వచ్చింది, శక్తి వచ్చింది, ఈ సినిమాని బ్రహ్మాండంగా ఆడించగలని ప్రభాస్ గారి ఫ్యాన్స్ బర్త్డే పార్టీ పెట్టారు భీమవరంలో. అక్కడికి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కేసీఆర్ ఫ్యాన్ నమస్తే అంటే నాకు ఇంత అభిమానులు ఏర్పడ్డాడు, అది ఎంత వైరల్ అయిందో, ఆ ఇచ్చిన కిక్కే నేను ఇప్పటివరకు ఇక్కడికి రాగలిగాను. ఒక్క తెలంగాణలో ఒక్కరు ఇది కూడా నాకు ప్రోత్సాహం దొరకలేదు. కానీ ఫైనల్గా నువ్వేం ఆలోచించలేదు రాకేష్, సినిమా హిట్ అయితే ఇంకొక సినిమా తీస్తావు, అవును సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుంటావు. కానీ సినిమా ఫట్ అన్నది అంటే రాకేష్ ఎక్కడ పోతాడో ఎవరికి తెలియదు, ఆలోచించలేదు. ఎక్కడికి పోను, అదే మణికొండలో ఉంటాను, అదే మిమిక్రీ ఉంటుంది, అదే బొమ్మ ఉంటుంది, మళ్ళీ వెంట్రలాక్విజన్ చేస్తాను, మళ్ళీ మిమిక్రీ చేస్తాను, జబర్దస్త్ చేసుకుంటాను, నాకేం లేదు, కథలు రాసుకుంటాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళను, అక్కడ పడ్డాను అక్కడి నుంచి మళ్ళీ లేస్తాను. ఓకే, థ్యాంక్ యూ రాకేష్, ఆల్ ద బెస్ట్. ఎనీవే నిజంగా తెలంగాణ నుంచి ప్రోత్సాహం తక్కువైంది అంటున్నారు, బట్ తెలంగాణ నుంచి ప్రోత్సాహం అవసరం. మన తెలంగాణోడు, దాని సినిమా ప్రొడ్యూసర్, సినిమా హీరో, మన కథ తెలంగాణ కథ, తెలంగాణ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ రావాలి, మీ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా నాతో పాటు 22 ఖచ్చితంగా సినిమా రిలీజ్ ఖచ్చితంగా మీతో పాటు, మీ టీంతో పాటు నేను కూడా, మా టీం కూడా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.